ఎక్కడ అవసరం ఉందో అక్కడ రక్షణ సైన్యం ఉంటుంది అనగా సోమవారం రోజున 2023 సంవత్సరంలో వచ్చిన మిషాంగ్ తుఫాను సందర్భంగా రక్షణ సైన్యం వారు నిజాంపట్నం మండలం థామస్పేట సమయంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు 26 సోమవారం బాపట్ల రక్షణ సైన్యం మండల నాయకులు ఎల్టీ జి థామస్ గారు ఆధ్వర్యంలో నిజాంపట్నం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మోపిదేవి హర్నాథ్ బాబు గారి ద్వారా నిత్య అవసర సరుకులు పంపిణీ చేయడమైనది. ఎల్టీజీ సియోను కుమారి గారు DDWM సమీక్షంలో ప్రజలకు ఇవ్వడం జరిగింది. 10 కేజీల బియ్యం, 1 కేజీ నూనె, కందిపప్పు, సబ్బులు, కారం, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, చింతపండు ఇవ్వడం జరిగింది. దీనికి సంఘం నాయకులు మేజర్ ఎం కృపారావు గారు, కెప్టెన్ ఎం మేరీ గారు, ఇంకా BI ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య నాయకులు వైస్ ఎంపీపీ ఉన్నవ వెంకటేశ్వరరావు, సంటి పి మోహన్ రావు, పల్లవసేన ఎం నాగరాజు, థామస్పేట రక్షణ సైన్యం చర్చి సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మరి యొక్క థామస్పేట సేనా స్థానంలో ఉన్నటువంటి ప్రజలకు పంపిణీ చేయబోతూ ఉండగా వాటిని మీరు ఆశీర్వదించండి. ఇచ్చినటువంటి దాతలను ప్రభావ మీరు బహుగా దీవించమని అడుగుతున్నాను. పుచ్చుకుంటున్నటువంటి వారితో కూడా మీరు ఉండండి. వారికి కావలసిన అవసరతలు అక్కర్లు మీరు తీర్చండి. మీకు మహిమార్థముగా ప్రతి కార్యక్రమము జరుగుటకు సహాయం చేయండి. పెద్దలను, సంఘాన్ని, సంఘపద్ధులను, వీరులను ప్రభా ఈ యొక్క మండలాన్ని మీరు ఆశీర్వదించండి. మా మధ్య ఉన్నటువంటి ప్రీతమ నాయకులను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపా దీవెనతో నింపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. రాష్ట్రీయ ముఖ్య స్థానానికి రాయటం జరిగి ఉన్నది. మరి వెంటనే రాష్ట్రీయ ముఖ్య స్థానం రాష్ట్రీయ నాయకులు స్పందించి అంతర్జాతీయ ముఖ్య స్థానానికి సహాయం కొరకు రాసినప్పుడు మరి ఈ రీతిగా ఈరోజు మీ మధ్యలో మన ప్రజలకు సహాయం చేయడానికి మరి దేవుడు ఈ మంచి సమయాన్ని అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా, చెంద హల్లెలూయా. కనుక ఈ కార్యక్రమానికి ప్రాముఖ్యంగా స్థానిక ప్రజా ప్రతినిధులు మనతో కూడా ఉండటం చాలా సంతోషం. అందరూ లోపలికి రండి దయచేసి, లోపలికి రండి దయచేసి. చర్చిలో ఏర్పాటు చేసిన సంఘ పెద్దలు, అలాగే సాల్వేషన్ ఆర్మీ యొక్క పెద్దలకి, పాస్టర్లకి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంచి విషయం. గతంలో 2023లో డిసెంబర్ 10లో జరిగిన తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఎంతోమంది రైతులు నష్టపోయి ఇబ్బంది పడుతున్న సందర్భంలో సాల్వేషన్ ఆర్మీ సంస్థ అంటేనే ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ఇబ్బందిని తెలుసుకుని ఆ ఇబ్బందికి తగ్గట్టు కష్టాలు చేసే సంస్థ, ఏకైక సంస్థ ఒక సాల్వేషన్ ఆర్మీగా మంచి గుర్తింపు ఉన్న సంస్థ అది. ఎందుకంటే నిదర్శనం 2004లో తుఫాను ఎఫెక్ట్ అయి గురయ్యి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న జరిగిన నష్టానికి అనుకూలంగా మా అన్నగారు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉంటూ మోపిదేవి రమణరావు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క సాల్వేషన్ ఆర్మీ అనుసంధానంగా ఈ ఏరియాలో అనేక ఇళ్లు కట్టినటువంటి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగనే మేమున్నామని ఒక భరోసా ఇస్తున్న ఒక సంస్థ, ఉన్న సంస్థ ఏదైనా ఉందంటే ఒక సాల్వేషన్ ఆర్మీ అది గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ యొక్క వాళ్ళు ఆ సాల్వేషన్ ఆర్మీకి సంబంధించిన ఏదైతే చర్చలు ఉన్నాయో, ఆ ఏదైతే చర్చలో ప్రేయర్ చేసుకున్న ఆ యొక్క ప్రాంతం ఉన్న కుటుంబాలకి అనుసంధానంగా ఉంటూ ఆ పిల్లల యొక్క చదువులు కానీ ఆ యొక్క ఆర్థిక సహాయ పురోగతి చెందుతూ చెందేటట్టుగా వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తూ మొన్న జరిగిన డిసెంబర్లో జరిగిన తుఫాన్ ఎఫెక్ట్కి కారణం వల్ల మనం నిత్యావసర వస్తువులు అవసరమని చెప్పి తెలియజేయడంతో ఆ సాల్వేషన్ ఆర్మీకి సంబంధించిన పెద్దలు ఈరోజు నిజామాబాద్లో థామస్పేట చర్చిలో ఈ నిత్యావసర వస్తువులు బియ్యము ఒక 5 కేజీలు, ఒక నూనె ప్యాకెట్, కావాల్సిన చింతపండు, కావాల్సిన కందిపప్పు, దానికి కావాల్సిన సోప్స్, నిత్యావసర వస్తువులు ఒక నెల రోజులు సరిపోయే నిత్యావసర వస్తువులు ఇవ్వడం అనేది వాళ్ళ యొక్క మంచి
ఆలోచన చాలా గొప్ప విషయం. ఇలాంటి అవసరాలు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే మేము ఉన్నామనే ఒక సాల్వేషన్ ఆర్మీ అనే ముందుకు రావడం చాలా గర్వించదగ్గ విషయం. అలాంటి మంచి మనసున్న కథలు ఈ మధ్యకాలంలోనే మా అన్నగారి దగ్గరకు వచ్చినప్పుడు ఏరియాలో ఒక మంచి ప్రోగ్రాం పెడతాం. ఈ సమయంలో ప్రభు నిత్యావసర వస్తువులు మరి యొక్క తామస్పేట సేనా స్థానంలో ఉన్నటువంటి ప్రజలకు పంపిణీ చేయబోతూ ఉండగా వాటిని మీరు ఆశీర్వదించండి. ఇచ్చినటువంటి దాతలను ప్రభు మీరు బహుగా దీవించమని ఇచ్చున్నాము. పుచ్చుకుంటున్నటువంటి వారితో కూడా మీరు ఉండండి. వారికి కావలసిన అవసరతల అక్కర్లు మీరు తీర్చండి. మీకు మహిమార్థముగా ప్రతి కార్యక్రమము జరుగుటకు సహాయం చేయండి. పెద్దలను, సంఘాన్ని, సంఘ పెద్దలను, వీరులను ప్రభా ఈ యొక్క మండలాన్ని మీరు ఆశీర్వదించండి. మా మధ్య ఉన్నటువంటి ప్రీతమ నాయకులను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపా దీవెనతో నింపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మన నాయకులకు అప్పగిస్తా ఉన్నాం. 3 సభలను తెలియజేసి మన నాయకులకు ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు అనుకోని రీతిగా మరి